హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ సారీ చెప్తున్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? మేము వైజాగ్ వెళ్తున్న వీడియో అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను. అన్ని అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను అని చెప్పాను. బట్ చాలా అంటే చాలా డిలే అయిపోయిందండి. ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోయింది. మేము మే మంత్ మిడ్లో వెళ్ళాము. బట్ ఇప్పుడు జూన్ ఎండింగ్‌కి వచ్చేసాము. ఏమనుకోవద్దు, కాస్త డిలే అయింది. ఎళ్ళొచ్చిన తర్వాత అందరికీ వన్ బై వన్ హెల్త్ ప్రాబ్లమ్స్, బయట ఫుడ్డు ఇదంతా తినడం వల్ల అంతా రికవర్ అయింది అనుకునేసరికి నాకు, మా బాబుకి ఐ ఇన్ఫెక్షన్ రావటం అదంతా రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టిందనుకోండి. ఇంకా తర్వాత కాస్త బిజీ అయిపోయి లేట్ అయిపోయింది. సో, ఇంకా ఎప్పటికైనా మీకు వన్ బై వన్ వీడియోస్ షేర్ చేయాలని చెప్పేసి ఈరోజైతే స్టార్ట్ చేస్తున్నాను. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయ్యామండి. వైజాగ్ వెళ్ళే రోజున బుధవారం అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. జస్ట్ 2 అవర్స్‌లో మేము రాజమండ్రి అయితే వచ్చేసామండి. ఇది రాజమండ్రి దగ్గరున్న ధర్మవరం అంటారు కదా! ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. మీకు క్లైమేట్ కూడా బావుంది అని చెప్పేసి షేర్ చేశాను. మేమేంటంటే మా వెహికలే వేసుకెళ్దాం అనుకున్నాము. 5 సీటర్ కదా! సో, మా ఫ్యామిలీ, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తూ ఉండడంతో అందరం సరిపోము అని చెప్పేసి ఇంకా మేము వెహికల్ అయితే తీసుకొచ్చుకున్నాము మా రిలేటివ్స్‌ది కిరాయికి. టైం చూసారా 6:30 అయింది అని చెప్పి చూపిస్తున్నాను. జస్ట్ 2 అవర్స్‌లో వచ్చేసామనమాట. జస్ట్ జస్ట్ 6:30కే చూడండి ఎండైతే ఫుల్‌గా వచ్చేసిందండి. మేమింకా కార్‌లో తినడానికి అక్కడ జర్నీస్‌లో అని చెప్పేసి స్నాక్స్ తెచ్చుకున్నాం కదా! నారింజ మిఠాయి అవి అంటారు కదా! అవి తింటూ ఎంజాయ్ చేస్తున్నామనమాట. ఇంకా మేము ఫ్రెష్ కూడా అవ్వలేదండి. ఇంకా నిద్ర మొహాల మీద నుంచి లేచేసి అలా రెడీ అయిపోయి ఎక్కేసామనమాట. చూడండి ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు, చాలా బావుంది వాతావరణం అయితే. మీకు చెప్పాను కదా! మా వెహికలే వేసుకెళ్దాం అనుకుంటే సరిపోదని చెప్పేసి కిరాయికి మా రిలేటివ్స్‌దే తీసుకొచ్చుకున్నాము. 7 సీటర్ అనమాట. సో, అందరికీ కరెక్ట్‌గా సరిపోయింది. చాలా ఫ్రీగా ఉందనమాట. లాంగ్ ఎళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్ళాలి కాబట్టి. ఇంకా తర్వాత మేము దారిలో సీఎన్‌జీ గూడా ఉందండి దీనికి. సో, సీఎన్‌జీ పెట్టిద్దామని జెప్పి కారు ఆపితే అందరూ గూడా దిగాలి అని చెప్పారు. సో, అందరం గూడా దిగి ఇలా చిన్న క్లిప్ అయితే వీడియో తీస్తున్నాను. మీరు కూడా చూస్తారని చెప్పేసి. సో, ఇంక మేమందరం కూడా ఫస్ట్ టైం అనమాట వైజాగ్ ఎళ్ళడం ఫ్యామిలీతో. నేను ఇంతకుముందు 1 టైమ్ అయితే ఎళ్ళానండి. 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. మా ఆఫీస్ ట్రిప్ అయితే వెళ్ళాను. అది కూడా మన శ్రావస్పురం బెజవాడ ఛానల్‌లో అయితే ఉంటది. మీరు చూడొచ్చు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉంటది. ఇక్కడొచ్చేసరికి రాజమండ్రి గోదావరి నది అండి. చూడొచ్చు మీరు గూడా. చాలా ప్లెజెంట్‌గా ఉంది మనకి. అన్నీ గూడా మంచి మెమరీస్ అనమాట. నాకు మెమరబుల్‌గా ఉంటుంది. మీకు కూడా అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది అని జెప్పేసి కాస్త డిలే అయినా కూడా అన్ని వీడియోస్ కూడా మీకు షేర్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఈరోజైతే స్టార్ట్ చేశానండి ఫస్ట్ వీడియో. వీడియోస్ అన్నీ గూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా చాలా బావుంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అసలు వైజాగ్‌లో మేమేం ప్లేసెస్ చూసాము, అరకెళ్ళామా లేదా అసలక్కడ ఏమేమి ఎలా ఎంజాయ్ చేశామనేది కూడా అన్నీ ప్రతిదీ మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. సో, మిస్ అవ్వకుండా చూడండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నా బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మేము అన్నవరం అయితే వచ్చామండి. అన్నవరం మీద నుంచే వైజాగ్ వెళ్ళాలి కాబట్టి మా హస్బెండ్ అన్నవరం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పారు. సో, అన్నవరంలో మాకు మొక్కైతే ఉందండి. నెక్స్ట్ టైం వెళ్దామా అన్నాను. ఊరికే దర్శనం చేసుకొని వెళ్దాం ఏముంది అని చెప్పి అన్నారనమాట. సో, దర్శనం చేసుకుందాం అని చెప్పేసి చెప్పాం కదా మీకు ఇంటి దగ్గర మేము ఫ్రెష్ అవ్వలేదని. ఇక్కడికి వచ్చి అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ చూడండి మేమందరం కూడా రెడీ అయిపోయాము. ఓన్ వెహికల్స్ అయితే టెంపుల్ వరకు కూడా వెళ్ళవంట. టెంపుల్‌కి సంబంధించిన బస్ ఒకటి ఉంది. దాంట్లోనే వెళ్ళాలి అని చెప్పారు. మేము బస్ కోసం వెయిట్ చేసి జస్ట్ ఇప్పుడే బస్ వస్తే ఎక్కేసాము. అందరం కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. సో, అందరూ నించున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. జస్ట్ నాకు ఒక్కదానికే సీట్ దొరికిందనమాట. ఇంక నేను కూర్చున్నాను. ఇంక కొండ మీదకి వెళ్ళాలి కదా! మనం ఫ్రెష్ అవ్వాలి అంటే అక్కడ వెహికల్ పెట్టేసుకొని మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొండ మీద నుంచి దిగుతున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి. చాలా దగ్గరేనండి మనకి టెంపుల్‌కైతే కొండ మీద నుంచి. బట్ మనకేంటంటే వేసవికాలం కదా! బాగా స్వెట్ వచ్చేసింది. ఎండగా ఉంది. తట్టుకోలేకపోయామనమాట. ఇంకా చూడండి మేము టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. టెంపుల్ అయితే చాలా బావుంది. మాకు సత్యనారాయణ స్వామి దర్శనం కూడా చాలా ప్లెజెంట్‌గా అయితే అయింది. మనకి మొబైల్స్ లోపల ఎలో ఉండవు కదా! జస్ట్ మీకు బయట చూపించాను. ఇంక మా దర్శనం అయితే అయిపోయిందండి. మొబైల్స్ తీసుకొని కాస్త ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి పాతకాలం పద్ధతిలో మనకి నీడని చూసి టైం అనేది చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. అలాగే ఇక్కడ చూసి చెప్పొచ్చనమాట. అక్కడ మనకి రాయి దగ్గర కనిపిస్తున్న నీడ, ఆ గీతలు కనిపిస్తున్నాయి కదా! టైమింగ్స్ అలాగా మే నెలలో ఇలాగా, జూన్ నెలలో ఇలాగా అని అర్థమవుతదంట. సో, అవన్నీ కూడా క్లియర్‌గా అయితే ఏం చూపించలేదులేండి అర్థమవ్వదని చెప్పేసి. ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బస్సులో మేము రిటర్న్ అయితే అయ్యాము. వచ్చేటప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉందండి బస్సులో.
ఎక్కువగా జనం అయితే లేరనమాట. ఇంకా అందరికీ కూడా సీట్ అయితే దొరికింది. చూస్తున్నారు కదా మా ఫేసెస్ అసలు ఎలా మాడిపోయాయో మీకు తెలుసు. సమ్మర్ అంటే మన ఫేసెస్ ఎలా ఉంటాయి అనేది. సో ఇంకా అదనమాట. మళ్ళీ కొండ మీదకి వచ్చేసి బస్సు మమ్మల్ని మా వెహికల్ దగ్గర అయితే డ్రాప్ చేసిందండి. ఇంకా అక్కడి నుంచి మా వెహికల్లో ఇంకా మేము కొండ అయితే దిగుతున్నాము పూర్తిగా. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది అనేది కూడా చూడండి. మీకు అంతా కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా మేము ఇలాగ స్టార్ట్ అయిపోతే ఇక్కడ అన్నీ కూడా కొండలు, మనకి గ్రీనరీ బాగుంది అని చెప్పేసి కాస్త వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు. ఇదంతా కూడా ఘాట్ రోడ్ అండి. సో ఇంకా అక్కడి నుంచి మేము సింహాచలం టెంపుల్కి అయితే వచ్చామండి. ఇదంతా కూడా బయట ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లో కాస్త తీసాను, మొబైల్స్ అక్కడ పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నామండి. చాలా ఫ్రీగా ఉంది. ఈవినింగ్ టైం అవ్వటం వల్ల సింహాచలం టెంపుల్ అయితే మనకి చాలా బాగుందండి. దర్శనం కూడా బాగా జరిగింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇలా కుల్ఫీ అయితే తింటున్నాం అనమాట అందరం కూడా. సో వీడియో తీస్తుంటే మా అక్క వాళ్ళ బాబేమ్ని ఇంకా అనిపించను అని చెప్పేసి అలా వెనక్కి అయితే తిరుగుతున్నాడు అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇదంతా కూడా టెంపుల్ ముందు కొత్త రోడ్డు అండి. తారు అయితే అడ్డుకుంటూ ఉందన్నమాట. దర్శనం మాత్రం బాగా జరిగిందండి. జనం ఎక్కువ లేరు కాబట్టి. అన్నవరంలో మాత్రం మార్నింగ్ టైం కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లో వచ్చేసరికి ఈవినింగ్ కాబట్టి క్రౌడ్ అయితే లేరు. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా, ఇంకా నెక్స్ట్ వైజాగ్ అయితే వెళ్తున్నామండి. ఇక్కడి నుంచి మనకి వైజాగ్ జస్ట్ 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా మేము ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీలో ఎవరైనా వైజాగ్ నుంచి వీడియోస్ చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, సరదాగా తెలుసుకుందాము. ఇంకా మేము అలాగా ట్రావెల్ చేస్తూ వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అసలు ట్రాఫిక్ ఉంది, మామూలుగా లేదండి. వైజాగ్ ఎంట్రన్స్ నుంచే ఇక్కడ చూడండి ట్రాఫిక్ దగ్గర ఆగిపోయాము. కొండ మీద చూడండి మనకి త్రిశూలం కనిపిస్తుందండి. మేబీ ఇక్కడ ఏదో టెంపుల్ అయితే ఉన్నట్టుంది. ఈ ట్రాఫిక్లోనే మనకి చాలా టైం అయితే పట్టింది. బట్ మేము కాల్ చేసి ముందుగానే రూమ్ అయితే మాట్లాడుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని రూమ్లోకి ఎంటర్ అయిపోవడమే. జస్ట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము. ఇంకా ఫైనల్ అయిపోయింది అనమాట రూమ్ అయితే మాకు. రూమ్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది రూమ్ టూర్ చూపిస్తాను, చూసేయండి. ఎంట్రన్స్లో మనకి చక్కగా ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. మనం ఇలాగ ఇక్కడ రెడీ అవ్వచ్చు. బెడ్స్ కూడా ప్రజెంట్ అయితే 2 బెడ్స్ ఉన్నాయి. మేము టోటల్గా 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి చక్కగా మనకి బెడ్స్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పారు. అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు మనకి. చక్కగా మనకి ఏమన్నా తెచ్చుకున్న క్లాతింగ్స్ అవి ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. చూడండి చాలా నీట్గా ఉంది రూమ్ అయితే, బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది టీవీ అండి. మనకి టీవీ మీకు సరిగ్గా తెలియట్లేదు, వెనక వాల్కున్న కలర్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. ఇది టీవీ. ఇలాగ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ ఇచ్చాడు. వాష్రూమ్ కూడా బాగుంది, చూపిస్తాను చూడండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు. ఇలా ఉంది వాష్రూమ్ కూడా. ఇప్పుడంతా కూడా మనకి సమ్మర్ కాబట్టి ఏసీ రూమే తీసుకున్నామండి. నాన్ ఏసీ అయితే ఉండలేమని చెప్పేసి. సో ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఇంకెక్కడ నా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేస్తే, మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వేసుకున్నానండి నేను హాఫ్ శారీ అయితే. నాకు హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టం. బట్ అప్పుడు ట్రెండింగ్లో లేవు కదా, చిన్నప్పుడు వేసుకుంటే ఎవరేమనుకుంటారో అన్న ఇదితో అయితే వేసుకోలేదు. బట్ ఫైనల్గా ఇప్పుడైతే వేసుకున్నాను. మేము ఫ్రెష్ అయింది టెంపుల్ దగ్గర కదండి. సో ఏమీ రెడీ అవ్వలేదనమాట. జస్ట్ స్టిక్కర్ పెట్టుకున్నాం అంతే. అందులోనూ సమ్మర్ కదా, ఇంకా మీకు తెలిసిందే. నాకు హాఫ్ శారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా హాఫ్ శారీ డీటెయిల్స్కి వచ్చేస్తే మన విజయవాడలోనే తీసుకున్నానండి, నూకాచిన సుబ్బారావు అండ్ సన్స్లో.